First letter, chapter 5, verses 11 to 14. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతున్నాను. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మన నిత్య జీవమును దయచేసాను. దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించాను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారు అని తెలిసికొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదియే. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. భక్తుడైన యోహానుకి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు యోహానుకి పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాలను సంఘాలకు ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యాన్ని బయలుపరిచాడు పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా. ఏమిటి అంటే ఆ సత్యం? జీవములోకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటాడు. జీవం అనుగ్రహించింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సిలువలో తన ప్రాణాన్ని అప్పగించి, పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కాచి, మానవులందరి కొరకు తన యొక్క జీవితాన్ని సిలువలో అప్పగించి మానవ జాతికి నిత్య జీవాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. జీవము ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, జీవములోకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, తండ్రి వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. అందుకే జీవము మానవుడికి కలిగేది ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచటం ద్వారా నిత్య జీవము కలుగుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలిసికొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఆయన చిత్తము ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చిత్తము, తండ్రి చిత్తము ఏమిటి అని ఆలోచన చేస్తే యేసు ప్రభువు వారు బయలుపరిచారు. యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. అక్కడ రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, యోహాను రాసినటువంటి సువార్తలో 6వ అధ్యాయంలో 40వ వచనం, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 6 verse 40, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. తండ్రి అయిన యెహోవా చిత్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చిత్తము. దేవుని ఆలోచన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించింది తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి. అంత్యదినమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం తీసుకొని వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారు. రెండవసారి వచ్చి సిద్ధపడినటువంటి విశ్వాసులను, సంఘమును, సార్వత్రిక సంఘమును తీసుకొని వెళ్ళటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు. యేసు ప్రభు సిలువలో ఇచ్చినటువంటి ఆ యొక్క జీవాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమని గుర్తు చేస్తున్నాడు అంటే, యోహాను రాసినటువంటి సువార్తలో 6వ అధ్యాయంలో 63వ వచనం, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 6 verse 63, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసయ్య చెప్పినటువంటి మాటలో ఏమున్నది? జీవము ఉన్నది. రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో కలుగుతుంది. నిత్య జీవము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. అందుకే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అని
ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో నివసించినటువంటి సమయంలో తన శిష్యులను బలపరుస్తూ యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాటలు. ప్రేమైనటువంటి సంఘమా, అందుకే యోహాను రాసినటువంటి సువార్తలో 14వ అధ్యాయం 19వ వచనం, జాన్ ది గాస్పల్ చాప్టర్ 14 verse 19, బికాజ్ ఐ లివ్ యూ షాల్ లివ్, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించెదరు, మీరును జీవింతురు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. జీవము కలిగింది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా. క్రీస్తు మరణించి పునరుత్థానం అవడం ద్వారా నిత్య జీవం కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేసినటువంటి సత్యం ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు జీవములోకి నడిపిస్తాడు. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణలోకి, యేసు ప్రభు ఇచ్చినటువంటి జీవంలోకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటాడు. అందుకొరకు మనం ఏం చేయాలి? ఆయన మాటలను మనం విశ్వసించడం ద్వారా, యేసయ్య చెప్పినటువంటి మాటనందు విధేయత చూపించడం ద్వారా, యేసు ప్రభు చెప్పినటువంటి మాటనందు ప్రార్థన చేయడం ద్వారా ప్రభు యేసుక్రీస్తు రాకడకు మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. విశ్వాసము ద్వారా, విధేయత ద్వారా, ప్రార్థన ద్వారా మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలని ప్రభు యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తూ ఉన్నారు. యోహానుకి గుర్తు చేశారు పరిశుద్ధాత్ముడు, ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, క్రిస్మస్ సీజన్లో ఉన్నటువంటి మనం ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన సజీవుడు. ఆయన మరలా రాబోచున్నటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. అందుకే భక్తుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ప్రభు యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నారు. ఆయనలో మార్పు లేదు, ఆయన ఆలోచనలో మార్పు లేదు. మనిషి ఆలోచనల్లో మార్పులు ఉంటాయి, పరిస్థితులలో మార్పు ఉంటాయి, శరీరంలో మార్పు ఉంటుంది, కానీ యేసయ్య మాటలో మార్పు లేదు, ఆయన ఆలోచనలో మార్పు లేదు. ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమ స్వరూపి ప్రభు యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ప్రేమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం పేతురు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు చేయబోతున్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం, పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 4 verse 14, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీరు ధన్యులు. ఎవరు ధన్యులు? పరిశుద్ధాత్ముడు మీలో విశ్వాసిలో ఉండటం ద్వారా, జీవములోకి నడిపించడం ద్వారా ధన్యతను, ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాం అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో హెబ్రీ సంఘానికి, యూదులకు, విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఒకే రీతిగా ఉన్న దేవుడు. అందరి కొరకు మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు.
యేసు ప్రభు నామము ద్వారా రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు జీవితము ద్వారా జీవము కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. నిత్య జీవం పొందటానికి, నిత్యము జీవించటానికి యేసు ప్రభుతో కలిసి పరలోకంలో మనం చేయవలసింది యేసయ్య మాటను నమ్మటం ద్వారా మనం ఆ జీవాన్ని పొందుకుంటాం. యేసు ప్రభు దగ్గరికి రావటం ద్వారా, విధేయతను చూపడం ద్వారా, రాకడకు సిద్ధపడటం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి విశ్వాసి పొందుకుంటారని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. I can do all things through Christ Jesus who strengthens me. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. బలపరిచేది పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదంలోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మరొక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏమిటి ఆ సత్యం అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 9, 10 వచనాలు 11వ వచనం వరకు, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనకు అధికారము అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని తండ్రి ఉన్న స్థలానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న స్థలానికి సంఘములను, విశ్వాసులను తీసుకొని వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ జీవాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి నిత్య జీవాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయము దయచేస్తూ ఉన్నాడు. అందుకు మనం చేయవలసింది ఏమిటి అంటే, విశ్వాసము, విధేయత, ప్రార్థన, సిద్ధపాటు మనము కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభు వారు బయలుపరిచినటువంటి సత్యం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లా నేను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. జీవము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ద్వారా, యేసుక్రీస్తు శిలువలో కాచిన పరిశుద్ధ రక్తము ద్వారా మానవ జాతికి నిత్య జీవం కలుగుతుంది. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జీవము కలిగి యేసు ప్రభుతో కలిసి జీవించటానికి పరిశుద్ధాత్ముడు సహాయము దయచేస్తూ ఉంటాడు. అందుకే మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ దేశంలో, ప్రతి దేశంలో అనేక
వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలియకుండా అన్యులుగా అంధకారంలో ఉన్నారు. యూదులు, అన్యులు అనేక మంది అంధకారంలో ఉన్నారు. కారణం ఏంటంటే ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఇంకా తిరస్కార మనస్సుతోటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. ప్రభు రాకడకు ముందుగా విశ్వాసులు సిద్ధపడాలి, సంఘము సిద్ధపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని మధ్యాకాశంలో కలుసుకోవడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి నిత్యము జీవించడానికి సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అదే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. ఆయన చేయాలనుకున్నది ఏమిటి అంటే సంఘమును సిద్ధపరచుట, సంఘమును యేసయ్యతో కలపటానికి, యేసయ్యతో కలిసి జీవింపచేయటానికి, జీవములోకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. యోహాను రాసినటువంటి సువార్తలో 16వ అధ్యాయం 13వ వచనం, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 వర్స్ 13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. జరగబోయేటువంటి విషయాలను తెలియజేస్తాడు పరిశుద్ధాత్ముడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందటానికి, తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందటానికి, తండ్రి ఇంటికి చేర్చటానికి సహాయం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, తన శిష్యులతో చెప్పినటువంటి మాట. ఈ లోకంలో యేసు ప్రభు వారు పునరుత్థానం చెందిన తర్వాత శిష్యులను పిలిచి, మీరు యెరూషలేము వెళ్ళండి, యెరూషలేము వెళ్ళి అక్కడ ప్రార్థన చేయండి. ఎంతవరకు ప్రార్థన చేయాలి అంటే పైనుండి శక్తిని పొందుకునేంత వరకు మీరు ప్రార్థన చేయండి అని తన శిష్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించారు. లూకా సువార్త 24వ అధ్యాయం 48-49 వచనాలు. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 24 వర్సెస్ 48 and 49. 48వ వచనం, 49వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుకోవచ్చున్నాను. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట. వాళ్ళని యెరూషలేము వెళ్ళమంటున్నారు. ఎందుకు యెరూషలేము వెళ్ళాలి? ఆరాధన చేయటానికి, పైనుండి శక్తిని పొందుకోవటానికి, తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవటానికి, పైనుండి శక్తిని పొందుకోవటానికి, బలవంతులుగా వాళ్ళు జీవించాలి. విశ్వాసులు బలవంతులు అవ్వాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. అందుకొరకు ప్రతి విశ్వాసిని పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రతి విశ్వాసిని సాక్షిగా నిలబెడుతూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, అదే పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నటువంటి సత్యం, పరిశుద్ధాత్ముడు చేయాలి అని ఆశపడుతున్నటువంటి సత్యం. అందుకు మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. చదువు లేనటువంటి జాలర్లను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నారు. ఎన్నుకుని ఈ లోకంలో ఉన్నటువంటి తెలివైన వారికి, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది కన్నా ప్రత్యేకపరచుకొని వారి ద్వారా సువార్తను ప్రకటించడానికి వారిని పంపించి ఉన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన బహుమానం తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వసించిన వారికి, క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించిన వారికి బహుమానం ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నటువంటి సత్యం, యోహాను సువార్తలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం 15వ అధ్యాయం 26-27 వచనాలు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 15 వర్సెస్ 26 and 27.
తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు అని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో సెలవిచ్చారు. శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్షులుగా జీవించారు. ఈరోజు సంఘము, విశ్వాసులు క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క రాకడ కొరకు మనం చేయవలసింది ఏమిటి అంటే క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యం. ప్రకటన గ్రంథం 22:12. రెవల్యూషన్ చాప్టర్ 22:12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి బహుమానము శాశ్వతమైంది. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చూపినటువంటి ప్రేమ శాశ్వతమైనది, పవిత్రమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే రాకడకు సిద్ధపడాలి. యేసు ప్రభువుతో కలిసి తండ్రి దగ్గర ఉండాలి. తండ్రితో కలిసి తండ్రి సన్నిధికి వెళ్ళి తండ్రిని ఆరాధన చేయాలి. ఇదే పరిశుద్ధాత్ముడు సంఘానికి, విశ్వాసులకు తెలియచేస్తున్నటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే శిష్యులు అధైర్యపడ్డారు, దిగులు పడ్డారు, భయపడ్డారు, ఆందోళన చెందారు. అందుకే వాళ్ళని ఆదరించటానికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. ఈరోజు సంఘంని బలపరచటానికి, ప్రతి విశ్వాసిని బలపరచటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని ఏమిటి అంటే సర్వసత్యంలోకి నడిపించటం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి జీవాన్ని పొందుకోవటం, ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపినటువంటి ప్రేమను పొందుకోవటం, ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపినటువంటి మార్గాన్ని తెలుసుకోవటం, తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటం, తండ్రి యొద్దకు వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమని సెలవిస్తా అంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా విశ్వాసులు ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలి? యేసయ్య మాటను బట్టి, యేసయ్య ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, రక్షణను బట్టి, నిత్య జీవమును బట్టి, విమోచనను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో కాచిన పరిశుద్ధ రక్తము ద్వారా కలిగినటువంటి పరిశుద్ధతను బట్టి ధైర్యంగా ఉండాలి. ఈరోజు మానవుడు ఈ ధైర్యాన్ని కోల్పోవడానికి గల కారణం ఏమిటి అంటే నమ్మకం లేకపోవటం. మరొక మాటలో చెప్పాలి అంటే అనుమానించడం. డాక్టర్ని నమ్ముతారు, డాక్టర్ల రిపోర్ట్స్ నమ్ముతారు, కానీ యేసయ్య మాటను నమ్మట్లేదు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. ప్రేమైనటువంటి సంఘమా, మనం నమ్మవలసింది యేసయ్య మాటను నమ్మాలి, యేసయ్య చెప్పిన వాగ్దానాన్ని నమ్మాలి, యేసయ్య దగ్గరికి రావాలి. శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, మీరు యెరూషలేము వెళ్ళండి, పైనుండి శక్తిని పొందుకునేంత వరకు అక్కడే ఎదురు చూడండి అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము. యెరూషలేము దేవుని సన్నిధికి గుర్తు, యేసయ్య వాగ్దానానికి గుర్తు. వాగ్దానపు ఆత్మను పొందటానికి, వాగ్దానపు ఆశీర్వాదాలను పొందుకోవటానికి యెరూషలేము వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాలలో క్రిస్మస్ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, క్రిస్మస్ సందేశాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతికూల పరిస్థితుల్లో అనేక స్థలాల్లో సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు సంఘానికి ధన్యతను, ఆధిక్యతను, అభిషేకాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందుకే ఇప్పుడు క్రిస్మస్ ఆరాధన కొరకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒకేషన్స్ బిల్డింగ్లో దాదాపుగా 150 మంది పట్టేటువంటి స్థలం ఉన్నది. అక్కడే భోజనాలు చేసుకోవచ్చు. అక్కడే ఆరాధన మధ్యాహ్నం 2:30 నుండి
సాయంత్రం 7 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. క్రిస్మస్ 25వ తారీఖున. జనవరి 1 ఒకేషన్స్ బిల్డింగ్లో 4వ అంతస్తులో అక్కడ 200 మంది పట్టేటువంటి హాల్ ఉన్నది. అక్కడ జనవరి 1వ తారీఖున మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకొని మీరు వస్తూ మీతో పాటు మరికొంతమందిని అన్యులను ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలియనటువంటి వారిని యేసయ్య సన్నిధికి నడిపించాలి అని, సాక్షులుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. యోహానుతో పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యం యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 20వ వచనం 21వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడు, వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. అయితే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సంఘానికి ప్రతి విశ్వాసి కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడకు ముందుగా మనం చేయవలసింది ఏమిటి అంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 3 verse 18. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. యేసయ్య మాటను ప్రేమించాలి, యేసయ్య వాగ్దానాన్ని ప్రేమించాలి, యేసయ్య ఇచ్చిన జీవాన్ని ప్రేమించాలి. ఆ జీవమును పొందుకుంటూ జీవములోకి అనేక మందిని నడిపించాలి. అందుకే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను సమర్పించుకున్నాం. యేసయ్య కృప మనందరికీ నిత్యము ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభువా, నీకు వందనాలు. సిలువలో నీవు ఇచ్చినటువంటి జీవమును బట్టి, పరిశుద్ధతను బట్టి నీకు వందనాలు. మానవ జాతి కొరకు, మనుషులందరి కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడవు, పునరుత్థానుడవు యేసు ప్రభువా, నీ ప్రేమకై వందనాలు, నీ బలియాగమునకై వందనాలు. నీవు ఇచ్చిన పునరుత్థానమును బట్టి, నిత్య జీవమును బట్టి, రక్షణను బట్టి నీకు వందనాలు. నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, నీ మాటను, నీ వాగ్దానాన్ని, నీవు ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకోవటానికి, రక్షణను వణుకుతో భయముతో కాపాడుకోవటానికి, నీ రాకడకు మేము సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపడటానికి మమ్ములను ప్రతి ఒక్కరిని కూడా ఒక సాధనముగా నీవు సిద్ధపరుస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. యేసయ్య మాటలు వినటానికి సహాయం దయచేశాం. యేసయ్య ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవటానికి, యేసయ్య కృప ద్వారా సామర్థ్యాన్ని పొందుకోవటానికి, ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు మరణమునకు పునరుత్థానమునకు సాక్షులుగా జీవించటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి విధమైన అనుమానాన్ని, భయాలను, ఆందోళనను, ప్రతి విధమైన చీకటి అధికారాన్ని యేసు ప్రభు శక్తిగల నామంలో దూరపరుస్తూ ఉన్నా. క్రీస్తు యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు సర్వసత్యములోకి, జీవములోకి ప్రతి ఒక్కరిని కూడా నీవు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు నామంలో విశ్వసించి వాగ్దానపు ఆశీర్వాదాన్ని యేసయ్య నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.